ఏంటి దాసరి పవన్ల కాంబినేషనా అంటూ అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. కలలో కూడా ఊహించిన కలయిక ఇది. అసలు ఏ మాత్రం సంబంధం లేని రెండు భిన్న ధృవాలు కలిశాయంటే ఇప్పటికీ చాలా మందికి షాకింగ్ గానే ఉంది. ఆ మధ్య సినిమాలకు దూరమై దాదాపుగా అస్త్ర సన్యాసం చేసిన దాసరి ఆ తరువాత మళ్లీ జోరు పెంచారు. పరమవీర చక్రతో డిజాస్టర్ మూటగట్టుకున్న మొన్న ఎర్రబస్సు తీశారు. ఆ సినిమా కూడా తుస్సుమంది. ఆ తరువాత దాసరి కాంపౌండ్ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు సినీ జనాన్ని నివ్వెరపరుస్తూ దాసరి పవన్ల కలయిక ఖాయమైంది. వీరిద్దరూ కలిస్తే ఎలాంటి సినిమా తీస్తారు? పూర్తి కమర్షియల్ సినిమా అయినా అయ్యుండాలి, లేదంటే దేశభక్తి ప్రబోధాత్మక చిత్రం అయినా అయ్యుండాలి. ఎందుకంటే దాసరి శైలి అదే కాబట్టి. అయితే ఎలాంటి సినిమాలో అయినా నటించడానికి పవన్ రెడీగానే ఉంటాడు. ఎందుకంటే సందేశాత్మక చిత్రం అంటే పవన్ కి ప్రత్యేక అభిమానం. తన సినిమాల్లో పాటల్లో సందేశం ఉండేట్టు జాగ్రత్త పడతాడు కూడా. అయితే ఈ సినిమాకి దర్శకుడు దాసరి కాదు, మరెవరోనట. కథ సిద్ధమై దర్శకుడి కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. దాసరి బాలకృష్ణ కలిసినప్పుడు కూడా ఆ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. మరో బొబ్బిలి పులి అనుకున్నారంతా. కానీ ఏమైంది? పరమవీర చక్ర పరాజయం మూటగట్టుకుంది. ఇప్పుడు పవన్ దాసరిల సినిమా అంటే అంతకంటే ఎక్కువ అంచనాలుంటాయి. వాటిని కాపాడుకుంటూ సినిమా తీస్తే మంచిదే, లేదంటే మరో పరమవీర చక్ర అవుతుందేమో అని భయపడుతున్నారు పవన్ ఫ్యాన్స్.